పాకిస్తాన్కు భారత్ ఎలా బుద్ధి చెప్పబోతుంది అన్న విషయాన్ని ఈరోజు చూద్దాం. 22వ తేదీ పెహల్గాం అటాక్ తర్వాత ఎటువంటి చర్యలు తీసుకున్నారు మోడీ గారి ప్రభుత్వం అన్న విధానాన్ని మనం ఈరోజు చూద్దాం. మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భారత్ బాధ్యత ఛానల్ కు స్వాగతం అండి. 22వ తేదీ ఏప్రిల్ పెహల్గాంలో ఏదైతే అటాక్ జరిగిందో అది అందరినీ షాక్ గురి చేసింది. ఆ అటాక్ కారణం ఏంటి? ఆ అటాక్ ఎందుకు చేయాల్సింది వచ్చింది? అసలు ఆ అటాక్ లో వాళ్ళు ఏం ప్రూవ్ చేయాలనుకున్నారు? ఎవ్రీ టైం మనం చూసినట్లయితే గతంలో అమెరికా నుంచి ఒబామా వచ్చినప్పుడు కానీ ఎప్పుడెప్పుడు వేరే కంట్రీస్ నుంచి మన కంట్రీకి విజిట్ అమెరికన్స్ కానివ్వండి, ఇతరత్ర రాజకీయవేత్తలు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ ఉనికిని చాటుకున్న పాక్ బుద్ధి మళ్ళీ చూపించింది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ జేడీ వ్యాన్స్ తన సతీమణితో రావడము, 5 days ట్రిప్ చేయడం జరిగింది. ఆ తరుణంలో ఇటువంటి ఒక అటాక్ పెహల్గాంలో జరగడము జమ్మూ కాశ్మీర్ని వణికిచ్చింది. ఈ విషయం అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. శ్రీనగర్, పెహల్గాం ఇవన్నీ కూడా చాలా అట్రాక్టివ్ ప్లేసెస్. అందరూ ప్రతి ఒక్కరి డ్రీమ్ అక్కడికి వెళ్ళాలి, అక్కడ అందాలను ఆస్వాదించాలి. అమాయకుల్ని చంపడం అనేది, మీరు ముస్లిమా కాదా, మీరు నమాజ్ చదివితేనే మనం బ్రతకనిస్తాం, ఎవరైతే రాంగ్ చదివితే వాళ్ళని చంపేస్తాం, ఇట్లా ఓన్లీ మెన్ అటాక్ చేసి చంపేయడం వాళ్ళ బుద్ధి, వాళ్ళ విధానం, వాళ్ళ ధోరణి మనకి ఈరోజు చూపించింది. దానికి గట్టి సవాల్ ఇచ్చిన మోడీజీ ఈ సవాల్లో మెయిన్ గా ఏమేమి ఆప్ చేశారు, ఎటువంటి చర్యలు తీసుకున్నారు, తర్వాత ఆ టెర్రరిస్ట్ ని ఎప్పుడు పట్టుకుంటారు, ఆ టెర్రరిస్ట్ మీద జమ్మూ కాశ్మీర్ లో నిజంగా ఎంక్వైరీ జరుగుతుందా, ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్ని కూడా నేను ఈ రోజు ఇవ్వబోతున్నాను. టెర్రరిస్ట్ల పైన నిజంగా నిఘా వర్గాలు పెంచాయి, వారిని అణువణువు వెతుకుతూ ఉన్నారు జమ్మూ కాశ్మీర్ లో. దిస్ టైమ్ ఐఎమ్ సిన్సియర్లీ రిక్వెస్టింగ్ టు మోడీజీ, ప్లీజ్ అస్సలు వదిలిపెట్టవద్దు వాళ్ళని ఇప్పుడు వదిలేసామనుకో మళ్ళీ మనం హిస్టరీ రిపీట్ చేసుకున్నట్లే. అస్సలుకు పాపమని మాత్రం వదిలిపెట్టకూడదు. ఇటువంటి అమాయకుల లైఫ్ ఎవరైతే ఆడుకుంటారో, ఇటువంటి టెర్రరిస్టులను అందరినీ నా బ్లడ్ బాయిల్ అయిపోయింది ఆ రోజు. ఆ క్షణాలన్నీ కూడా గుర్తు చేసుకుంటే, ఆ తల్లుల మనసులు వింటే మనిషి ఒక సెన్సిటివిటీ ఉంటుంది కదా, అది కోల్పోయేలాగా చేసేసారు. పెహల్గాం టెర్రరిజం అటాక్ ఏదైతే ఉందో దాని మీద వి నీడ్ ఏ జస్టిస్, ప్లీజ్ కిల్ దెమ్. దిస్ ఈజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు మోడీజీ. మన మోడీ గారు గతం నుంచి కూడా పాక్ వివిధ విధాలుగా మనము ఎటువంటి నిబంధనలు పెడుతూ ఉన్నాము, ఇంపోర్ట్లలో ఎటువంటి టారిఫ్స్ వేసాము, ఇవన్నీ కూడా మనం చూసుకుంటే గతం ప్రభుత్వాలు చేసిన తప్పు వల్ల ఈ ప్రభుత్వము ఈ రోజు ఇటువంటి ఫేస్ చేస్తుంది. గతం నుంచి కూడా మనం స్ట్రిక్ట్ గా ఉంటే మన జమ్మూ కాశ్మీర్ని, కాశ్మీర్ అనేది ఒక క్రోన్ గా మనం భావిస్తాం. కాశ్మీర్ సరిహద్దుల్లో వాళ్ళని పాతుకోపోకుండా మనం చూసినట్లయింటే ఈ రోజు ఇటువంటి ఒక సిచ్యువేషన్ వచ్చేది కాదు. గతంలో ఉన్న ప్రభుత్వాల ద్వంద్వ వైఖరి వల్ల ఈ రోజు మనం ఇబ్బందులు పడుతున్నాం అన్న దాంట్లో సంశయతి లేదు, రాబోదు కూడా. కాంగ్రెస్ పాలనా విధానం అందరూ చూశారు. కాంగ్రెస్ ను దుమ్మెత్తిపోస్తున్నామని కాకుండా కాంగ్రెస్ చేసిన తప్పులేంటి, ఆ తప్పుల వల్ల ఈ రోజు ఎటువంటి సమస్యలు మనం ఫేస్ చేస్తున్నాము అన్నది ఇక్కడ మెయిన్ పాయింట్. మన క్రోన్ ఏదైతే ఉందో జమ్మూ కాశ్మీర్, దాన్ని వీళ్ళు ముందుకు వస్తూ ఉంటే ఆపలేకపోవడం, మన ఆర్మీని పవర్ఫుల్ గా అప్పుడు ఉంచకపోవడం, మన ఆర్మీకి పవర్స్ ఇవ్వకపోవడం గత ప్రభుత్వాలు చేసిన తప్పిదం. ఈ రోజు మన మోడీ గారు కానివ్వండి, ఈ రోజు ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం చేసేదంతా కూడా కరెక్ట్. మన ఏదైతే సింధు వాటర్ వస్తుందో ఆ వాటర్ ని ఆపేశారు. వాళ్ళు బెగ్ చేస్తున్నారు, ఇప్పుడు మనల్ని కాళ్ళు పట్టుకోనికి కూడా సిద్ధపడ్డారు. కానీ ప్లీజ్ ఫర్గివ్ చేయకండి. ఐఎమ్ సిన్సియర్ రిక్వెస్ట్. వాళ్ళ బుద్ధి చూపిస్తారు. వీళ్ళ ఫేక్ వీడియోస్, వాళ్ళ వీడియోస్ మనం చూస్తే వాళ్ళు నవ్వుకుంటూ చాయ్ తాగుతారా అనుకుంటూ, మోడీజీ దిస్ టైమ్ డోంట్ లీవ్ దాట్. వాళ్ళ బుద్ధిని చూపిస్తూనే ఉన్నారు. ఈ రోజు ఎక్స్పోర్ట్స్ కి సంబంధించిన ఒక అప్డేట్ అందింది. ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ జరుగుతాయో ప్రతి దేశానికి, అలానే పాకిస్తాన్ ఇండియాకి మధ్య కూడా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఉంది. అందులో మన వాళ్ళు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు, కట్ ఆఫ్ చేసేసారు. ఇస్లామాబాద్ నుంచి క్రాస్ ఆసియాకు వాళ్ళు మనకి ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి వాళ్ళకి ఫెసిలిటీ ఉండేది. ఇది సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ. న్యూఢిల్లీ టేక్ ద డిసిషన్. న్యూఢిల్లీలో మన వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు. వాళ్ళ ఇంపోర్ట్స్ ఏవి కూడా మనము ఇక్కడ పైనుంచి రానియబోలేదు. గగనతరం నుంచి విమానాలు ఏవైతే ఫ్లై అవుతున్నాయో అవన్నీ కూడా పాకిస్తాన్ మీద కాకుండా ఇతరత్ర
చాలా దేశాల మీద నుంచి కూడా మనం వేరే దారి మరలించినట్టు తెలుస్తుంది. ఇట్ షోస్ కాస్ట్ అయినప్పటికీ కూడా మనం అక్కడి నుంచి ఇంపోర్ట్స్ ఎటువంటి పరిస్థితిలో కూడా నేటికి కాదు ఎప్పటికి కూడా తీసుకోబోము అన్న విషయాల్ని గట్టిగా చెప్తూ ఉన్నారు. న్యూఢిల్లీలో ఈ విషయాన్ని వెల్లడి చేశారు. అన్ని ఇంపోర్ట్స్ ఏవైతే అవుతున్నాయో పాకిస్తాన్ నుంచి అవన్నీ కూడా సస్పెండ్ చేసేశారు. గతం నుంచి కూడా మెడికల్స్, సమ్ కెమికల్స్, ఆటోమొబైల్ కి సంబంధించిన కొన్ని పార్ట్స్ అక్కడి నుంచి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఉండేవి. ఇకపైన నో మోర్ ఇంపోర్ట్ అనే గట్టి వాదనను వినిపించారు. ఇకపై భారత్ కు ఎటువంటి పాకిస్తాన్ ఫ్లాగ్ ఉన్న బోట్స్ రాబోవు, ఇన్బౌండ్ అవుట్ బౌండ్ మెయిల్స్ కూడా వెళ్ళవు, పార్సల్స్ కూడా పాకిస్తాన్ నుంచి వచ్చే ఛాన్సెసే లేవు, పార్సల్స్ కూడా పోయే ఛాన్సెసే లేవు. గట్టి రూల్స్ పెట్టడం కానీ లో ఏవైతే జరుగుతాయో పోర్ట్లలో అవి పాకిస్తాన్ ఫ్లాగ్ ఉన్న షిప్స్ కూడా నో ఎంట్రీ అన్నమాట. ఇకపై నుంచి ఈ నిర్ణయాలు మీకు ఎలా అనిపించాయో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. పాకిస్తాన్ గగనతరం నుంచి వెళ్ళే విమానాల వల్ల చాలా లబ్ధి పొందుతూ ఉండింది గతం నుంచి కూడా. ఇప్పుడు ఆ ప్రాఫిట్స్ అన్నీ పోతాయి, వీళ్ళు చాలా లాస్ అయిపోతారు అనేది తెలుస్తుంది. ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యింది ఇంతవరకు 2014-15 కాలంలో $500 మిలియన్ ఎక్స్పోర్ట్స్ అయినాయి. ఇంపోర్ట్స్ మాత్రం పాకిస్తాన్ నుంచి 0.42 మిలియన్స్ మాత్రమే చేసుకున్నారు. కోర్స్ మనం తక్కువనే ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం, కానీ కూడా వాళ్ళ సెవరియల్ డిఫరెంట్ ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ మాత్రం కొలాప్స్ అయిపోతుంది ఖచ్చితంగా. పాకిస్తాన్ వాటర్ సప్లై ఆగిపోయింది. ఇప్పటికే చచ్చి శవాలవుతున్నారు. నాకు తెలిసినంతలో పాకిస్తాన్కి ఇలా బుద్ధి చెప్పడమే కరెక్ట్. మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ధన్యవాదాలు.